మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. ఈ ఉదయం మనం చూసినట్లుగా హబక్కుకు భక్తుడు ఎలా అయితే చెప్తున్నాడో, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, చేనులో పైరు చేతికి వచ్చినా రాకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డలో లేకపోయినా, అంటే అన్నీ కూడా అనుకూలంగా లేకపోయినా, అనుకూలమైనవి జరగకపోయినా, నేను నా విశ్వాసాన్ని కోల్పోను, దేవునితో నడక నేను ఆపను. మనం చాలాసార్లు ఒక విషయం అనుకుంటామంటే, నాకు అన్నీ జరిగేటప్పుడు నేను దేవునితో నడుస్తాను. మనం అనుకుంటాం అలాంటి ఒక విశ్వాసం మనకు అన్నీ తీసుకొస్తుందని. మనం అనుకుంటాం, ఓకే నేను ఇప్పుడు నమ్ముతున్నాను కనుక దేవుడు నాకు అన్నీ చేస్తాడు, ఇప్పుడు నాకు అన్నీ జరగకపోతే ఈయన నేను నమ్మను. కొందరు అనుకుంటారు అన్నీ జరిగితే నేను నమ్ముతానులే. ఎవరైనా మనం అడిగినప్పుడు యేసయ్య నమ్ము, యేసయ్య అనేది విశ్వాసం ఉంచంటే వెంటనే వారు అంటారు ఈ విధంగా, నాకేదైనా చేస్తే అప్పుడు నేను నమ్ముతాను, నాకేం చేయకపోతే నేను నమ్మలేను కదా. అలాంటి ఒక విశ్వాసం ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఉన్నది వాస్తవం, ఆయన ఉన్నది నిజము. ఎవరైతే ఆయన ఉన్నాడని అంగీకరిస్తారో అది విశ్వాసము. ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసం ఉంచుతాడో, విశ్వాసం ఉంచగానే బైబిల్ చెప్తుంది దేవుని కార్యాల వ్యక్తి గమనిస్తాడు. మనకు అర్థం కాని సందర్భాలన్నీ కూడా అంజూరపు చెట్లు పూయలేని సమయాలు. యాక్చువల్గా దేవుడు మన జీవితాన్ని పాడు చేయడానికి ఇప్పుడు కూడా చూడడు. మన జీవితాన్ని నాశనం చేయడానికి ఏ రోజు కూడా చూడడు. ఎలా జీవితం పాడు చేయాలి, ఎలా నీ జీవితం అందరి ముందు పెట్టేయాలి, ఎలా అందరు నిన్ను హింసించాలి, బాధ పెట్టాలి, నిన్ను అందరి మధ్యలో పెట్టేసి బాధ పెట్టేవాడు కానే కాదు. ఇప్పుడు మీకు బిడ్డలుంటే, మీకు బిడ్డలు ఎదుగుతుంటే, మీకు బిడ్డలు చిన్నప్పటి నుంచి వారిని చూస్తున్నప్పుడు ఏ రోజు కూడా వారిని తీసుకెళ్ళి ఎవరి ముందు నిలబెట్టి వారిని బాధ పెట్టడానికి చూడరు. చూడండి, ఈ లోకంలో మనలాంటి ఒక తల్లిదండ్రులు చెడ్డవారు ఉండి మన బిడ్డలకు మంచి చేద్దామని చూస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పగా ఉంటాడు. దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు దేవుని పొరపాటు పడద్దు. చూడండి, అంజూరపు చెట్లు పూయకుండా అన్న విషయం దేని గురించి చెప్తుందంటే, ఒక సమయం నీకు అర్థం కాని సమయం గురించి చెప్తుంది, నీకు క్లారిటీ లేని విషయం గురించి చెప్తుంది. దేవుడు నువ్వు చెట్టు వేసిన తర్వాత దానికి ఫలం ఇవ్వకుండా ఉండడు. ఫలం ఆపేయడం దేవుని చిత్తం ఎప్పుడు కానే కాదు. కానీ నీకు డౌట్ అది, అంటే నీకు అర్థం కాని సందర్భం అది. అంజూరపు చెట్ల గురించి చెప్తున్నాడు. ఎలాంటి ఒక సీజన్ అంజూరపు చెట్లు అంటే, ఎలాంటి ఒక సీజన్ అంటే అది డౌట్ఫుల్ సీజన్, అర్థం కాని ఒక సమయం. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి, అందుకే బైబిల్ చెప్తుంది 4 విత్తనాల గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాడట ఈ విత్తనం కలిగిన వ్యక్తి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, నేను ఫలించట్లేదు, నేను ఫలాన్ని చూడట్లేదు, మంచి నాకేం జరగట్లేదు, చూస్తే అంతా కూడా ఫలం లేని చెట్లు, చూస్తే అన్నీ వేసాను అంత బాగుంది, చెట్లు అయితే పైకి ఎదిగిపోయి కానీ ఫలం లేని చెట్లులా ఉండిపోయాయి. దీని గురించి ఏం చెప్తున్నాడంటే హబక్కుకు, ఇలా అయినా పర్లేదని చెప్తున్నప్పుడు ఒక డౌట్ఫుల్, అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అర్థం కాని ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ మీరు చేసినప్పటికీ జరగనప్పుడు అది కన్ఫ్యూజన్ స్టేట్. అది ఎందుకు జరగలేదు, ఇంత చేశాను కదా, దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్తానని చెప్పాడు కదా, మరి ఎందుకు డిలే అవుతుంది? దేవుడు చెప్పాడు కదా ఈ అప్పుని సంపూర్ణంగా బయట తీసుకొస్తాడని, ఎందుకు ఇంతసేపు అవుతుంది? దేవుడు చెప్పాడు కదా ఈ ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తానని చెప్పి, ఎందుకు ఇంకా ఇంతసేపు అవుతుంది? ఒక డౌట్ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్లో మాట్లాడుతున్న ఒక మాట అంజూరపు చెట్లు. అందులో అంటే అర్థం కాని సమయంలోంచి పుడుతున్న ఒక విశ్వాసం చూడండి ఎలా ఉందో. ఎప్పు తీరకపోయినా, ఈ చెట్టు ఫలించకపోయినా, అనుకున్నట్లుగా జరగకపోయినా, నాకంటూ ఎవరు లేకపోయినా, నేను ఉంచుకున్నవన్నీ కూడా వెళ్ళిపోయినా, చూడండి తను ఏదో గమనించాడు జరగకపోవడం, ఏదో గమనించాడు అవ్వకపోవడం, కన్ఫ్యూజన్ స్టేట్ ఏర్పడింది. ఎందుకు జరగట్లేదని, ఎందుకు జరగట్లేదు ప్రశ్న వేయకుండా చెప్తున్నాడు, జరగకపోయినా. చూడండి, సందర్భం ఏర్పడింది. దేవుణ్ణి అపనమ్మకం తీసుకునే సందర్భం ఏర్పడింది. దేవుని మీద ఏం దేవుడైనా చెప్పిన మనం చేయడు అన్న ఆలోచన ఏర్పడే సమయం ఏర్పడింది. కానీ ఆ సందర్భాన్ని ఎలా తిప్పాడు చూసారా? విశ్వాసం వైపు తిప్పేస్తున్నాడు. సంగమ వినండి, దేవుడు నిజము, దేవుడు నిజము.
అందుకు నీకు ఎలా అయితే సముద్రం నిజమో, ఎలా అయితే కొండ నిజమో, ఎలా అయితే చుట్టూ ప్రాంతాలు ఉండవు నిజమో, దేవుడు నిజము. ఇవన్నీ గతించకపోవచ్చేమో కానీ ఆయన ఎన్నడూ గతించు. కనుక ప్రతి సందర్భాన్ని విశ్వాసం వైపు తిప్పడం మనం అవ్వాలి. హబక్కూకు చెప్తున్నాడు, ఇగో నాకు అర్థం కాని సందర్భం అయితే ఏర్పడింది. నాకు అర్థం కాలే, నాకు ఎందుకు అర్థం కావట్లేదు కూడా అర్థం కావట్లేదు. దేవుడు చూస్తే నా కడుపు నిండా నింపుతాడు, కానీ ఆ దేవుడు కడుపు నిండా నింపే ఆ మార్గాన్ని కొట్టేశాడు. ఆయనే ఫలం ఇవ్వాల్సిన ఆయన, నేను ఎంత బాగా చేసినా, ఎంత గెత్తం వేసినా, ఎంత కష్టపడినా ఫలం రాలేదు సార్. దేవుడు ఎందుకు రాలేదు అని అడగచ్చు. నేను దేవా ఎందుకు నువ్వు దీనికి పంట ఇవ్వలేదు అని అడగచ్చు. కానీ ఈయన అలా అడగకుండా చూడండి, విశ్వాసం వైపు మాట తిప్పేస్తున్నాడు. అంజూరపు చెట్లు పోయుకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, చేనులోని పైరు చేతికి రాకపోయినా, పంట రాకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఏం జరుగుతున్న కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నా నా దేవుడు మాత్రం నన్ను వదలడా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలుగా మేము విన్నాం. కన్ఫ్యూజన్ స్టేట్ ఏమవుతుందో వాటిల్లో మీ కృప మాకు తోడుందని, మీరు మాతో ఉన్నారని, నీ బిడ్డలు ఏ విషయాలు అయితే నలిగిపోతుందో నాకు తెలియదు, ఏ విషయాలు వారి హృదయంలో బాధను కలుగు చేస్తే నాకు తెలియదు, ఏ విషయాలకు వారు దిగులు పడిపోకుండా నా దేవునికి అప్పగిస్తున్నాను. నా దేవుడు చూసుకుంటాడు. గొప్ప కార్యాలు నా కొరకు దాచించిన వాడు, మేలు మేలు వెనకల మేలు చేసుకొని వెళ్తాడు నమ్మి నీ బిడ్డలు నెమ్మది కలిగి నీవు చూస్తున్నాక నీ కృపకు వారి జీవితాలు అప్పగించుకుంటాను. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.